హాయ్ ఫ్రెండ్స్, చిమ్నీలలో మనం 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి యాంగులర్ చిమ్నీ, రెండోది వచ్చేసి హారిజాంటల్ టైప్ చిమ్నీ, అంటే అంబ్రెల్లా టైప్ ఉంటుంది కదా అది. సో ఈ యాంగులర్ చిమ్నీకి అంబ్రెల్లా చిమ్నీకి మనం స్టవ్ నుంచి పెట్టుకునే హైట్ అనేది రెండిటికి డిఫరెంట్ హైట్ ఉంటుందండి. రెండిటికి ఒకే హైట్లో పెట్టం మనం. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి స్లాంటెడ్ మోడల్ చిమ్నీ. ఇది స్టవ్ బేస్ నుంచి కరెక్ట్గా 2 feet హైట్, అంటే 24 inches to 25 inches హైట్లో మన చిమ్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ సక్షన్ పాయింట్ వచ్చేసి 32 inches దగ్గర ఉంటుంది అన్నమాట. అప్పుడు కరెక్ట్గా క్లియర్గా సక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి అంబ్రెల్లా టైప్ ఉండడానికైతే 32 inches దగ్గర పెట్టుకోవాలి. ఏది స్టవ్ బేస్ నుంచి మనం 2.5 feet హైట్లో నుంచి అంబ్రెల్లా టైప్ది స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆపరేటింగ్ పాయింట్ కరెక్ట్గా మన చేతికి అంది. అయితే విడతల పరంగా చిమ్నీలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి 2 feet వెడల్పు ఉండేది ఉంటుంది, ఒకటి 3 feet వెడల్పు ఉండేది ఉంటుంది. 2 feet అంటే 60 centimeters, 3 feet అంటే 90 centimeters. మరి 60 centimetersది 4 burner స్టవ్కి వస్తుందా అనేది డౌట్ చాలామందికి ఉంటుంది. 60 centimeters ఏంటంటే చిన్నగా ఉంటుంది, మరి 4 burner స్టవ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, 70-80 centimeters ఉంటుంది. ఇది సగ్ చేస్తుందా అనేసి అని డౌట్ ఉంటుంది. అయితే 60 centimeters కూడా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1200 cubic meter ఉన్నది సెలెక్ట్ చేస్తే 4 burners ఉన్నదైనా వాడుకోవచ్చు. ఇంకా 5 burners పొడుగుగా ఉన్నది ఉంటాయి కొన్ని, అట్లాంటి వాటికైతే ఇది సూటబుల్ కాదు. 4 burners ఉన్నదైతే అది 70 centimeters లోపు విడుతున్నదైతే మనం 60 centimeters వెడల్పు ఉన్నటువంటి చిమ్నీ తీసుకోవచ్చు. ఇక లేని పక్షంలో మనం కొంచెం వెడల్పుదే తీసుకుందాం అనుకుంటే 3 feet వెడల్పు ఉన్నటువంటి, అంటే 90 centimeters ఉన్నటువంటి చిమ్నీ తీసుకోవచ్చు. కానీ అందులో సేమ్ 1200 cubic meter సక్షనే ఉన్నదే తీసుకున్నారనుకోండి, మీకు చూడడానికి ఆకారం పెద్దగా కనపడుతుంది, కానీ పనితనంలో మాత్రం సక్షన్ అనేది ఉండదు. సక్షన్ ఎక్కువగా ఉండాలి, లెంత్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే 4 burner స్టవ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అయితే ఇంకా పైపు లెంత్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఎన్ని బెండ్స్ ఉండొచ్చు, ఇట్లా ఎల్ టైప్ అంటే 90 degrees బెండ్స్ పెట్టొచ్చా మనం అనేసి డౌట్ ఉంటుంది చాలామందికి. మ్యాక్సిమం లెంత్ 10 feet కన్నా ఎక్కువ పెట్టుకోకండి. అది ఎంత ఈడ్చి కొట్టినా కానీ ఆ లెంత్లో ఏంటంటే మొత్తం ఆయిల్ అంతా పట్టేస్తుంది ఎక్కువ లెంత్ పెడితే. 10 feet కన్నా ఎక్కువ పెట్టవచ్చు. బెండ్స్ పరంగా వచ్చేసి ఒక 1 or 2 బెండ్స్ 90 degrees బెండ్స్ ఉంటే నో ప్రాబ్లం. ఎక్కువగా బెండ్లు ఒక 3-4 బెండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈజీగా ఫ్లో ఉండదు అండ్ ఆయిల్ సగ్ చేసే విధానం చాలా తగ్గిపోద్ది అనమాట. అది క్రిటికల్గా సగ్ చేస్తూ ఉంటుంది. సో దాని మీద లోడ్ పడుతూ ఉంటుంది మనం బెండ్స్ ఎక్కువగా పెట్టినప్పుడు. మనందరికీ హీట్ ఆటో క్లీన్ చిమ్నీలు తెలుసు అండ్ మోషన్ సెన్సార్ చిమ్నీలు కూడా తెలుసు. ప్రజెంట్ మార్కెట్లోకి కొన్ని టాప్ బ్రాండ్సే ఆటో సెన్స్ చిమ్నీలు కూడా వచ్చినాయి అనమాట. ఆటో సెన్స్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు స్టవ్ నుంచి వెళ్ళిన హీట్, అంటే ఆ పొగ హీట్ అనేది పైన ఈ చిమ్నీకి ఒక సెన్సార్ ఉంటుంది, థర్మల్ సెన్సార్. ఆ థర్మల్ సెన్సార్కి ఈ పొగ హీట్ తగిలినప్పుడు ఆటోమేటిక్గా చిమ్నీ ఆన్ అవుతుంది. అంటే మనం చేయితో ఇట్లా మోషన్ సెన్సింగ్ చేస్తూ ఇట్లా వేవ్ చేస్తూ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, బటన్లు నొక్కాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ నుంచి వచ్చే పొగ తీవ్రతని బట్టి కూడా అదే స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. లో, మీడియం, హై అని 3 speeds ఉంటాయి కదా, 1, 2, 3 అని. అది 1లో ఉండాలా, లోనా, హైలోనా ఉండాలా అనేది ఆ పొగ తీవ్రతని, అక్కడి నుంచి వచ్చే హీట్ తీవ్రతని బట్టి అది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్రజెంట్ అవి మార్కెట్లోకి వచ్చేసాయి. ఇంకోటి సక్షన్ అనేది మీరు ఏరియాని బట్టి డిసైడ్ చేయాలని మీకు చాలా వీడియోలో చెప్పాను. అంటే మీ కిచెన్ ఏరియా ఎంత ఉంది దాన్ని బట్టి సక్షన్ అనేది డిసైడ్ చేయాలి. ఎక్కువ సక్షన్ తీసుకుంటే నాయిస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు ఎవరికైనా చిమ్నీ పైపులు కావాలంటే నేను సప్లై చేస్తాను. ఇక్కడ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నా కదా, ఆ వాట్సాప్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేను చిమ్నీ పైపు మీకు పంపిస్తాను. చార్జెస్ అండ్ అదర్ విషయాలు మీకు వాట్సాప్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మీకు స్మార్ట్ చిమ్నీస్ అండ్ అదర్ చిమ్నీస్ ఏది బెస్ట్ చిమ్నీ అనేది మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను, చెక్ చేయండి, ప్రైస్ తక్కువగా ఉండేవి.